హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం 52-week హై అండ్ అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చూద్దాం. ముందుగా గ్రావిటీ ఇండియా లిమిటెడ్. ముందుగా స్టాక్ని మంత్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. ఈ స్టాక్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి చేంజ్ అయ్యి మన ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్ సెటప్స్ని చూద్దాం. చూడండి, ఈ స్టాక్ అనేది అరౌండ్ మనకి 1550 లెవెల్ నుంచి 2375 లెవెల్ వరకు మంచి ర్యాలీ అయితే చేసింది. ఆ లెవెల్ రీచ్ అయ్యాక కన్సోలిడేషన్ జోన్లోకి ఎంటర్ అయింది స్టాక్ అనేది. సో ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 2545 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా సెట్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 3069 లెవెల్. అండ్ ఇందులో మన ఎంట్రీ సెటప్ వచ్చేసి సపోజ్ మార్కెట్ ప్రైస్ అనేది ఈ లెవెల్కి రీచ్ అయ్యేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో మన ఎంట్రీస్ ట్రిగర్ అయిన తర్వాత ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ అలానే మన టార్గెట్ వచ్చేసి ఇందాక చూసుకున్నట్టు ఈ లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. సో స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. రిమైనింగ్ స్టాక్స్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. నెక్స్ట్ స్టాక్. ఈ స్టాక్ ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. ఈ స్టాక్ అనేది కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. చూడండి, ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్ 543 లెవెల్ నుంచి 858 లెవెల్ వరకు మంచి ర్యాలీ అయితే చేస్తుంది. అక్కడ నుంచి ఇది కన్సోలిడేషన్ జోన్లోకి అయితే ఎంటర్ అయింది. సో మళ్ళీ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 859 లెవెల్ని బ్రేక్ చేస్తుందో లేదా 860 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. ఈ స్టాక్లో కూడా మన టార్గెట్ వచ్చేసి ఇన్ కేస్ ఈ మార్క్ చేసుకున్న లెవెల్ని కనుక స్టాక్ బ్రేక్ చేస్తే మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 968 లెవెల్ దగ్గర మార్క్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 12% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ సుప్రియా లైఫ్ సైన్స్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఇది కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్కి రీచ్ అయింది. అక్కడ నుంచి చిన్న రిజెక్షన్ అయితే వచ్చింది. కానీ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా స్టాక్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం సెటప్ చూద్దాం. సో ఈ స్టాక్లో మనకి స్టాక్ ఎప్పుడైతే 577 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో టార్గెట్ వచ్చేసి అరౌండ్ 6 to 7 లెవెల్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 8% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలానే ముందు స్టాక్. నెక్స్ట్ స్టాక్ ట్రెండ్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్ 5284 లెవెల్ దగ్గర నుంచి 7337 లెవెల్ వరకు మంచి ర్యాలీ అయితే చేసింది. ర్యాలీ చేశాక లాస్ట్ 4 డేస్గా ఇది కన్సోలిడేట్ జోన్లోకి వచ్చింది. సో మళ్ళీ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 7326 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ అలానే మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేట్ అయిన జోన్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా చూస్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 7659 లెవెల్ దగ్గర ఈ స్టాక్లో మనం అరౌండ్ 4 to 5% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ స్టాక్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ అలానే ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్ 586 లెవెల్ నుంచి 841 లెవెల్ వరకు మంచి ర్యాలీ అయితే చేస్తుంది. ర్యాలీ చేశాక కన్సోలిడేషన్ జోన్లోకి అయితే ఎంటర్ అయింది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 844 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ అలానే టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా చూస్ చేసుకుంటాం.
అంటే అరౌండ్ 977 లెవెల్ దగ్గర. ఈ స్టాక్లో మనం అరౌండ్ 15 to 16% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు, ఏ స్టాక్ అయినా ట్రేడ్ చేస్తున్నప్పుడు రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి మినిమం 1:2 మెయింటైన్ అయ్యేలా చూసుకోండి. ఈ వీడియోలో డౌట్స్ అని ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.